హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మాక్ టెస్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మాక్ టెస్ట్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము ఏపీ డిఎస్సి సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయగానే మనకు మాక్ టెస్ట్ లింక్స్ అనేటివి కనిపిస్తాయి. మరి ఆ ట్యాబ్ను క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు సబ్జెక్ట్ వైజ్ లింక్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం గమనిస్తే ఏ సబ్జెక్ట్ మాక్ టెస్ట్ రాయాలో మరి దానికి ఎదురుగున్నటువంటి క్లిక్ హియర్ ట్యాబ్ను మనము ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఐడి తర్వాత పాస్వర్డ్ అనేటువంటిది అడుగుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి వచ్చేసి మనము అప్లై చేసేటప్పుడు మనకు ఒక లాగిన్ ఐడి అనేటువంటిది క్రియేట్ అయి ఉంటుంది. అదేవిధంగా మనము దానికి ఒక పాస్వర్డ్ కూడా ఉంచుకొని ఉంటాం కాబట్టి వాటి రెండింటిని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనము సైన్ ఇన్ అని నొక్కగానే మనకు మాక్ టెస్ట్ లింక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఈ మాక్ టెస్ట్ రాయడానికంటే ముందు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనము ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి చదివినట్లయితే మనకి ఈ మాక్ టెస్ట్ ఏ విధంగా రాయడం అనేటువంటిది ఒక ప్రాక్టీస్గా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే మనకి మాక్ టెస్ట్ వచ్చేటువంటి డిఎస్సి ఎగ్జాము రాయడం అనేటువంటిది సులభంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి. ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మనం ఫాలో అవుతున్నట్లు మనము కన్ఫర్మేషన్లు ఇవ్వాలి. మనకు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. మరి ఇక్కడ గమనిస్తే పైన మనకు క్వశ్చన్స్ 1 2 3 4 5 కనిపిస్తాయి. ఇక్కడ రెడ్ సింబల్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు మనకు ఓపెన్ అయినటువంటి క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చేయలేదు. ఒకవేళ ఆన్సర్ చేస్తే ఆ క్వశ్చన్ నెంబర్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్ గ్రీన్ కలర్లో మనకి రావాలి. కాబట్టి సేవ్ నెక్స్ట్ అనేటువంటిది క్లిక్ చేయాలి. ఈ విధంగా మనము క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేస్తూ మనము సేవ్ నెక్స్ట్ అనేటువంటిది క్లిక్ చేయాలి. మనకు నెక్స్ట్ 5 క్వశ్చన్స్ అనేటివి ఈ విధంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనము ఒక్కొక్క క్వశ్చన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను జస్ట్ చూపించడానికి ఆన్సర్స్ క్లిక్ చేస్తున్నాను కాబట్టి అవి రైట్ ఆన్సర్స్ అయితే కాకపోవచ్చు.
ఈ విధంగా మనం క్వశ్చన్స్ అన్నిటినీ ఈ విధంగా సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఒకవేళ రెస్పాన్సెస్ క్లియర్ చేసుకొని నెక్స్ట్ వేరే ఆన్సర్స్ తప్పైనటువంటి ఆన్సర్స్ సెట్ చేసి ఉంటే మరి వాటిని మనము క్లియర్ రెస్పాన్స్ దగ్గర క్లిక్ చేసి మరి మనము కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అనేటువంటిది ఇక్కడ ఆ క్వశ్చన్ మనకి ఆన్సర్ కరెక్ట్గా తెలియకపోవచ్చు, డౌట్గా ఉండిందనుకో దాని తర్వాత చేయడానికి మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఆల్ క్వశ్చన్స్ రాసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే చోట క్లిక్ చేస్తే మనకు టోటల్గా ఎగ్జామ్ సమ్మరీ అనేటువంటిది ఏ సెక్షన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేటువంటిది, అందులో మనము ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాము, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, మరి ఆ ఆన్సర్స్ని మనము క్వశ్చన్స్ని చూసామా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ ఇందులో మనము చూడొచ్చు. మరి ఇక్కడ ఫైనల్గా ఎస్ అనేటువంటి చోట క్లిక్ చేస్తే మన ఎగ్జాము కంప్లీట్ కావడానికి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేస్తే మన ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడ బాక్స్లో మనం ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ని సజెషన్స్ని ఇక్కడ నోట్ చేయొచ్చు. ఫైనల్గా సబ్మిట్ కొట్టగానే మనకు ఈ మాక్ టెస్ట్ అనేటువంటిది కంప్లీట్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.